ప్రపంచంలోనే మొట్టమొదటి జీనోమ్ ఎడిటెడ్ వరి రకాలైన DRR-100 మరియు పూసా DST రైస్ 1 అనేవి భారత్ అభివృద్ధి చేసింది. అయితే ఈ రైస్ వెరైటీస్ యొక్క ముఖ్య లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2 రైస్ వెరైటీస్ కూడా వాతావరణ మార్పులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చేలా రూపొందించబడ్డాయి. అందులో మొదటిది DRR-100. దీనికి మరొక పేరు కమల. ఎవరు డెవలప్ చేశారంటే హైదరాబాద్లోని ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి పరిచారు. ఈ రైస్ వెరైటీ యొక్క ప్రధాన లక్షణాలు మనం గమనించినట్లయితే ఇది ప్రసిద్ధ సాంబా మహసూరి BPT 5204 రకం ఆధారంగా రూపొందించబడింది. సాంప్రదాయ రకాల కంటే 30% వరకు అధిక దిగుబడినిస్తుంది. సాధారణ రకాల కంటే 20 రోజులు ముందుగానే పూతకు వస్తుంది. కరువు పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే తక్కువ నీటి వినియోగంతో సాగుకు అనుకూలంగా ఉంటుంది. మరొక రైస్ వెరైటీ అయిన పూసా DST రైస్ 1 గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని డెవలప్ చేసిండేది న్యూఢిల్లీలోని ICAR ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి పరిచారు. దీని ప్రధాన లక్షణాలు గమనించినట్లయితే ఇది విస్తృతంగా సాగు చేసే MTU 1010 రకం నుండి సవరించబడింది. అయితే ఇది ఉప్పు లేదా చౌడు నేలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. తీర ప్రాంతాలతో సాగుకు అనుకూలంగా ఉంటుంది. కరువు పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. అలాగే ప్రతికూల వాతావరణంలోనూ అధిక దిగుబడిని ఇచ్చే సామర్థ్యాన్ని చూపుతుంది.